హలో అండ్ వెల్కమ్ యూ వాచింగ్ బిగ్ టీవీ విత్ మీ ప్రసన్న. ఈ రోజు మనతో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అలాగే 31+1000 స్టూడెంట్స్ ని ట్రైన్ చేసిన పీవీఆర్ కోడింగ్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పీవీఆర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సాఫ్ట్వేర్ లో జాయిన్ అవ్వాలి అంటే ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగే ఏ కోర్సెస్ వాళ్ళ అకాడమీ ద్వారా ఆఫర్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో. హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు ఈ పీవీఆర్ కోడింగ్ అకాడమీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది? మీ యొక్క అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటి? గ్రాడ్యుయేషన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఎప్పుడైతే స్టూడెంట్స్ వాళ్ళ కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే వాళ్ళు కోర్స్ నేర్చుకుని జస్ట్ దే ఆర్ స్టడీయింగ్ అండ్ దే ఆర్ కోడింగ్ ప్రోగ్రామింగ్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అక్కడ ఏం జరుగుతుందంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే గ్రాడ్యుయేషన్, దట్ మీన్స్ బీఎస్సీ బీకామ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బీటెక్లో ఉన్న అన్ని స్ట్రీమ్ స్టూడెంట్స్ ఈ రోజులో ఉన్న సాఫ్ట్వేర్ క్రేజ్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక ఎయిమ్ కింద పెట్టుకుని ఇటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే దట్ ఈజ్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఈజ్ దట్ ఏ స్ట్రీమ్ స్టూడెంట్స్ అయినా మీరు బేసిక్స్ ఆఫ్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ జరుగుతుంది. సో ఇక్కడ మేము పీవీఆర్ కోడింగ్ అకాడమీ ద్వారా మేమేమైతే అనుకుంటున్నామో ద థింగ్ ఈజ్ దట్ వన్స్ యూ అటెండ్ ద డెమో దెన్ వీ ఎక్స్ప్లెయిన్ అవర్ స్ట్రీమ్ ఆఫ్ కోర్సెస్ అండ్ అవర్ వే ఆఫ్ యూనిక్ టీచింగ్. ఆఫ్టర్ దట్ మేము 2 రోజులు ఫ్రీ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ క్లాసెస్ ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ క్లాసెస్ ఏదైతే 2 క్లాసెస్ జరుగుతాయో ఇక్కడ అటెండ్ అయిన స్టూడెంట్స్ యొక్క స్కిల్ని బట్టి, అంటే ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ద సేమ్ యాప్టిట్యూడ్ స్కిల్స్ కానీ సేమ్ లాజికల్ థింకింగ్ ఉండదు. సో వీళ్ళకి ఏదైతే 2 days మేము ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ ఇస్తున్నామో దట్ ఈజ్ ఫ్రమ్ ద బేసిక్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అండ్ ఫ్రమ్ ద సింటాక్సెస్ అండ్ సిమాంటిక్స్. సో ఇక్కడి నుంచి మేము ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరుగుతుందో ఏ స్టూడెంట్ ఎలా కోడింగ్ చేయగలుగుతున్నాడు, ఎవరు ఏరియాలో వీక్గా ఉన్నారు అనే దాన్ని బట్టి మేము వాళ్ళని జడ్జ్ చేస్తూ ఏ స్టూడెంట్ ఏ పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందో మేము సజెస్ట్ చేస్తాం. దట్ మీన్స్ కొంతమంది జావా అనే ఒక లాంగ్వేజ్ చాలా టఫ్ అని ఫీల్ అయ్యి వీళ్ళు పైథాన్ నేర్చుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫౌండేషన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని బట్టి వెన్ దే ఫియర్ అబౌట్ ద సి దే వాంట్ టు చూస్ పైథాన్. బట్ యాక్చువల్గా ఈవెన్ ద జావా ఈజ్ ఈజీ, పైథాన్ ఈజీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రైనర్ అండ్ ద స్కిల్ హౌ దే డెవలప్ ఇన్ ద స్టూడెంట్స్. సో దానికోసం మేము ఇక్కడ ఏదైతే ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ని వాళ్ళకున్న ప్రోగ్రామింగ్ స్కిల్ లాజికల్ థింకింగ్ బట్టి మేము డివైడ్ చేయడం జరుగుతుంది. సో వీ సజెస్ట్ దెమ్ ఎవరు పైథాన్ నేర్చుకుంటే బాగుంటుంది, ఎవరు జావా నేర్చుకుంటే బాగుంటుంది, అండ్ పర్టికులర్గా మీరు A&ML లాంటి అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్కి ఎవరు యాప్ట్ అవుతారనేది మేము ఇక్కడ జడ్జ్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఏ కోర్సెస్ అందిస్తున్నారు? వాటికి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయా మీ అకాడమీలో? ఎస్, మా దగ్గర ప్రజెంట్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అనేది, నెక్స్ట్ పైథాన్ ఫుల్ స్టాక్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ A&ML కోర్స్ ప్రత్యేకంగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు జావా కానీ పైథాన్ కానీ ఫుల్ స్టాక్ కోర్సులో నేర్చుకోవాలి. వై? బికాస్ మీరు అకాడమిక్ కెరీర్లో జావా కానీ పైథాన్ చదివినప్పుడు జస్ట్ యూ స్టడీ ఓన్లీ ద జావా లాంగ్వేజ్ అండ్ పైథాన్ లాంగ్వేజ్. బట్ వెన్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు కేవలం ఈ 2 ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ స్కిల్స్ సరిపోదు. దీంతోపాటు మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్ అండ్ అలాంగ్ విత్ దట్ మీకు కొన్ని ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకుంటే వీటిని మీరు ప్రత్యేకంగా ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేయడానికి ఒక స్కిల్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. జనరల్గా ఈ ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది స్టూడెంట్స్లో ఉన్న యాప్టిట్యూడ్ స్కిల్ని ఐడెంటిఫై చేసి మేము ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది మాకు 1-to-1 బేసిస్లో, అంటే 50 to 60 స్టూడెంట్స్ ఎప్పుడైతే లిమిటెడ్ స్ట్రెంత్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని మానిటర్ చేస్తూ వీళ్ళు ఏ విధంగా ప్రోగ్రామింగ్ని డెవలప్ చేయాలనేది మాకు ఒక ఐడియా వస్తుంది. సో ఆన్లైన్లో ఇది కొద్దిగా కష్టం కాబట్టి ఈ పర్టికులర్ కోర్సెస్ మేము ఆఫ్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు జావా ఫుల్ స్టాక్, అలాగే పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ A&ML ఈ కోర్సెస్తో పాటు స్టూడెంట్స్కి ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు అందిస్తున్నారు? ఓకే, సో ఈ పర్టికులర్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అండ్ A&ML కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మీకు వచ్చే నాలెడ్జ్తో పాటు అడిషనల్గా లాట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద పాస్ట్ 30 years ఇస్ దట్ దే ఆర్ ఫేసింగ్ ట్రబుల్స్ వెన్ దే గో టు ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఇంటర్వ్యూ ఫోబియాని అధిగమించడానికి కానీ ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేయడం కానీ కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ లైక్ జావా, పైథాన్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, A&MLతో పాటు
మేము వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీక్లీ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అసెస్మెంట్ ద్వారా ఎవరి ఏరియాలో వీక్గా ఉన్నారో తెలుస్తుంది. దెన్ అది కాకుండా మీకు మాక్ ఇంటర్వ్యూస్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు రియల్ టైంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు వీళ్ళకున్న ఫోబియాస్ కానీ వీళ్ళకున్న సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎలా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు అనేది మేము మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకుని వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళ ఏరియాలో వీక్ ఉన్నారు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళు మేకప్ చేసుకుని డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా మేము గ్రూప్ డిస్కషన్ పెట్టడం ద్వారా వాళ్ళలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయని టెస్ట్ చేస్తూ ఆ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం మేము గ్రూప్ డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా పర్టికులర్గా ఎప్పుడైతే వీరు దే ఆర్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ అని అనిపిస్తుందో మేము జాబ్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం మాకు సెపరేట్గా ప్లేస్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, 100% జాబ్ గ్యారంటీ మీ అకాడమీ అందిస్తుందా? అంటే చాలా మంది ప్రాక్సీ ద్వారా ఇంకా బ్యాక్డోర్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మీ కంపెనీ వారికి ఏం చెప్తుంది? ఓకే, ఈ 100% జాబ్ గ్యారంటీ అనే ఫాల్స్ ప్రామిసెస్ మేము చేయం. అదేవిధంగా మీకు జాబ్ అసిస్టెన్స్ అనేది మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం. బట్ ద థింగ్ ఈజ్ దట్ మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయో, మీరు ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా అటెండ్ అవుతూ మీకు వచ్చిన డౌట్స్ని మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ మీరు ట్రైనర్స్ని మెంటర్స్ని హెల్ప్ తీసుకుంటూ మీరు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేస్తారో వెన్ యూ గో టు ద ఇంటర్వ్యూ డెఫినెట్లీ విల్ క్రాక్ ద జాబ్. నా ద థింగ్ ఈజ్ దట్ ఈ 100% జాబ్ గ్యారంటీ అనే ఫాల్స్ ప్రామిస్ మేము చేయం. అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్తో పాటు స్కిల్స్ లేని వాళ్ళు జనరల్గా బ్యాక్డోర్ అని ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా అక్కడైనా వీళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వీళ్ళని ఫైర్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ బ్యాక్డోర్ జాబ్స్ అనే దాన్ని ప్రిఫర్ చేయకండి దయచేసి. పీవీఆర్ గారు, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఇటు డిగ్రీ కావచ్చు ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్కి జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ కాలేజెస్లో సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ కోర్సెస్ జాయిన్ అవుతున్నారు. ఎందుకు అలా జాయిన్ అవ్వాల్సి వస్తుంది? రైట్. సో ఇక్కడ మీకు జస్ట్ ఐ విల్ గివ్ వన్ కంపారిజన్. మీరు మ్యాథమెటిక్స్ ఏదైతే మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ ఇంజనీరింగ్ లెవెల్లో కానీ మీకు కొద్దిగా టఫ్ అనిపించినా కూడా సిన్స్ యూ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ ఫ్రమ్ ద స్కూల్ లెవెల్. సో ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీకు బేసిక్స్ లెవెల్ నుంచి ఉండడం వల్ల మీకు కొద్దిగా టిపికల్నెస్ అనిపించినా కూడా యూ కెన్ మేకప్. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఎప్పుడైతే మీరు ఆఫ్టర్ +2 మీరు ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ ఎంటర్ అవుతున్నారో ఫస్ట్ టైం యూ ఫేస్ ద ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ లైక్ జావా ఆర్ పైథాన్ ఆర్ సి. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్కి ఫౌండేషన్ లేదో దానివల్ల స్టూడెంట్స్ చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు. అండ్ లెక్చరర్స్ కూడా వాళ్ళకున్న స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ 100% నాలెడ్జ్ ఇవ్వడానికి టైం లేక అంటే మిడ్ ఎగ్జామ్స్ కానీ వీకెండ్ కానీ ల్యాబ్ ఎగ్జామ్స్ కానీ ల్యాబ్ మాన్యువల్స్ ఫెయిల్ చేయడం వల్ల వీళ్ళు ఏం జరుగుతుందంటే మీకు ఎగ్జాక్ట్గా సిలబస్ కంప్లీట్ చేయడానికే వాళ్ళకున్న టైంలో వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఎవరైతే మీకు ఫౌండేషన్ అండ్ బేసిక్స్ అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ప్రోగ్రామింగ్ రాయగలిగిన వాళ్ళు దే కెన్ యాప్ట్ ఫర్ ద సాఫ్ట్వేర్ జాబ్స్. బట్ ఎప్పుడైతే వీళ్ళకి ఈ సి లాంగ్వేజ్ ప్రోగ్రాంలో క్లారిటీ అంటే అండర్స్టాండింగ్ క్లారిటీ లేదో వీళ్ళు జనరల్గా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి బై హార్ట్ చేస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదివినా లేకపోతే మీకు వచ్చిన డౌట్స్ని మీ లెక్చరర్స్ని అడిగినా మీరు 100% నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేస్తారో మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వన్స్ యూ గెట్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ దెన్ ఆటోమేటికల్లీ యువర్ ప్యాషన్ అండ్ యువర్ క్యూరియాసిటీ లీడ్స్ టువర్డ్స్ సాఫ్ట్వేర్ జాబ్. బట్ అది జరగట్లేదు కాలేజీలో. సో ఎగ్జామ్ పాస్ అయితే చాలని ఎప్పుడైతే చదువుతున్నారో వీళ్ళకి మళ్ళీ స్కిల్స్ అనేది లేకపోవడం వల్ల వెన్ దే గో టు ద ఇంటర్వ్యూ దే ఆర్ ఫెయిలింగ్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన 30 ప్రోగ్రామ్స్ లేకపోతే ఆ సిలబస్ మాత్రమే మీకు ఇంటర్వ్యూలో అడగరు. సో డెఫినెట్గా ఏ న్యూ ప్రోగ్రామ్ విల్ బి ఆస్క్ టు రైట్. సో మీ కోడింగ్ స్టాండర్డ్స్ టెస్ట్ చేయడానికి ఎప్పుడైతే ఇది జరుగుతుందో అక్కడ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఫ్రమ్ ద బేసిక్స్ అంటే మీకు సింటాక్స్, సెమాంటిక్స్ అండ్ ద బేసిక్ ప్రోగ్రామింగ్ ఇంటర్ప్రిటర్తో పాటు మీకు సీలో ఉన్న కాన్సెప్ట్స్ని కొద్దిగా జస్ట్ రివైజ్ చేస్తూ వీల్ స్విచ్ అవుట్ టు ద జావా అండ్ పైథాన్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఓన్గా ప్రోగ్రామ్ రాయగలిగిన కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో దెన్ దే ఫీల్ హ్యాపీ అండ్ వెన్ దే షో ద ఇంట్రెస్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ డెఫినెట్లీ దే విల్ బీ సూటబుల్ ఫర్ ద ఇండస్ట్రీ. పీవీఆర్ గారు, ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కాలేజెస్లో ఏ విధంగా అయితే మీరు అన్నట్లు C++, జావా నేర్చుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర లాజిక్స్ ఉండవు అని మీరు అంటున్నారు. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి. ఏ విధంగా అయితే మేమైతే ఏ విధంగా స్టూడెంట్స్కి ఎలా ప్రొవైడ్ చేస్తారంటే C నేర్పిస్తారు, C++, జావా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది కానీ లాజిక్స్, నెంబర్ ఆఫ్ సింటాక్సెస్ మీరు అన్నట్లు నెంబర్ ఆఫ్ సింటాక్సెస్ కావచ్చు, ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ అనేది ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా సబ్జెక్ట్ ఉన్న వారికి మీ అకాడమీ ప్రత్యేకంగా మీ అకాడమీ ఏం నేర్పిస్తుంది? ఓకే, మీరు చెప్పినట్టు
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 ప్రోగ్రామ్సే లైఫ్ కాదు. ఆ 30 ప్రోగ్రామ్స్ పాస్ అవ్వడానికి అర్థం చేసుకోలేని వాళ్ళు ప్రోగ్రామ్ని బై హార్ట్ చేస్తారు. బట్ ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఏ టీచింగ్ అండ్ ట్రైనింగ్. సో కాలేజీలో ఉన్న స్కోప్స్లో ఏమవుతుందంటే వాళ్ళు టీచ్ చేస్తారు. సో ఏదైతే లెక్చరర్స్ మీకు ఫౌండేషన్ కోసం, లాజికల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ అకాడమిక్లో టీచ్ చేస్తున్నారో, ఎప్పుడైతే మీరు ఆ ప్రోగ్రామ్ని ఓన్గా రాయలేకపోతున్నారో మీరు బై హార్ట్ చేస్తున్నారు. బట్ ఆ 30 ప్రోగ్రామ్స్ కాకుండా ఈ 30 ప్రోగ్రామ్స్ని డిఫరెంట్ లాజిక్స్లో మీరు రాసేంత యాప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటే దట్ విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ అబౌట్ ద సాఫ్ట్వేర్ జాబ్ అండ్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మేము అటువంటి స్కిల్స్ అంటే ఒక స్టూడెంట్ ఒక ప్రోగ్రామ్ని మేము చెప్పిన మోడల్లో కాకుండా డిఫరెంట్ లాజిక్స్లో ట్రై చేయగలిగితే, నెంబర్ ఆఫ్ వేస్లో మీరు దాన్ని సాల్వ్ చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. దానికోసం మేము ప్రతి ప్రోగ్రామ్ని డిఫరెంట్ లాజిక్స్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్తో ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా స్టూడెంట్ లెవెల్ని బట్టి మినిమం స్టాండర్డ్ ప్రోగ్రామ్ టు మ్యాక్సిమం స్టాండర్డ్ ప్రోగ్రామ్ని మేము అందించడం జరుగుతుంది. సో డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ యాటిట్యూడ్ అండ్ స్టూడెంట్స్ యొక్క 1-to-1 మేము మానిటర్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలో బేసిక్ లెవెల్ నుంచి అప్లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం ఎంతవరకు మీరు ట్రైన్ చేయగలుగుతారు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ వరకు మీరు స్టూడెంట్స్కి అందించగలుగుతారు? నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ అంటే మీకు క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం. ఎప్పుడైతే మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాసే స్కిల్ ఉందో దెన్ విల్ గివ్ ద వీక్లీ టెస్ట్ అసైన్మెంట్ అండ్ వీ గివ్ ద అకాడమిక్ మైనర్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో మీరు అవి ఓన్గా చేయడానికి కావాల్సిన స్కిల్ని మేము డెవలప్ చేస్తాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్, దే కెన్ గివ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ దే కెన్ రైట్ ఆన్ దేర్ ఓన్. ఓకే, మీ కోడింగ్ అకాడమీలో అంటే టైం పీరియడ్ ఉందా? ఇంత టైం పీరియడ్లో మీరు ఈ కోర్సెస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ కట్టగలరు అని? మేము ఇక్కడ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కింద 3 monthsలో మీకు కోర్సు డైలీ 2 hours క్లాస్ 3 months డ్యూరేషన్లో మేము కంప్లీట్ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వీక్ ఏరియాస్లో ఉన్నారో స్టూడెంట్స్, ఎవరైతే మళ్ళీ కోర్స్ని మేము పర్ఫెక్ట్గా అవ్వలేదని మాకు అనిపిస్తుందో మేము మళ్ళీ కోర్సులో ఎనదర్ బ్యాచెస్లో మీరు మిస్ అయిన క్లాసెస్ విని కోర్స్ని కంప్లీట్ చేస్తూ, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే 6 months ఫుల్ స్టాక్ జావా అనే కోర్స్ ఉంటే కనుక 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్లో వాళ్ళకి 2 hours క్లాస్ అనేది సరిపోదు నాకు తెలిసి. సో మేము ఇచ్చే ఎక్సర్సైజ్ కోసం వాళ్ళు ఎక్స్ట్రా ల్యాబ్ టైమింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్స్ట్రా ల్యాబ్ టైమింగ్స్ అక్కడే కూర్చుని మీరు మెంటర్ నుంచి కొంత సపోర్ట్ తీసుకుని మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ లెవెల్ అందించడం కోసం మా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. అదేవిధంగా కేవలం క్లాస్ రూమ్ ట్రైనింగ్ సరిపోదు వీళ్ళకి. సో వీళ్ళకి వర్క్ కల్చర్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడం కోసం మేము 3 months ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఫోబియాస్ కానీ పోతాయి. పీవీఆర్ గారు, ఒక విషయం చెప్పండి, అంటే ఎవరు సాఫ్ట్వేర్ కోర్సెస్ జాయిన్ అవ్వగలరు? అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏమి కావాలి? ఏ కోర్సెస్ జాయిన్ అయిన వాళ్ళే ఈ కోర్సెస్ తీసుకోగలుగుతారు? ఓకే, ఎనీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ ఐదర్ బీటెక్ ఆర్ బీఎస్సీ, నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఇఫ్ యూ హ్యావ్ అదర్ స్ట్రీమ్ లైక్ మెకానికల్, సివిల్, ఎనీ కోర్స్ స్ట్రీమ్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవచ్చు. ప్రొవైడెడ్ వాళ్ళ అర్థమెటిక్ అండ్ లాజికల్ స్కిల్స్ని బట్టి, వాళ్ళకున్న ప్యాషన్ బట్టి వాళ్ళు రెగ్యులర్ క్లాస్ అటెండ్ అవుతూ ప్రాక్టీస్ చేసినప్పుడు మేము ఇచ్చే సపోర్ట్ అండ్ కోడింగ్ అండ్ బేసిక్స్ అండ్ లాజికల్ స్కిల్స్ వల్ల డెఫినెట్లీ దే కెన్ గెట్ ద సాఫ్ట్వేర్ జాబ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, మీకు జోహో అనే ఒక కంపెనీలో జస్ట్ సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయిన అతను అపార్ట్ ఫ్రమ్ అతని షిఫ్ట్ 12 hours తర్వాత అతను ప్యాషనెట్గా ఇంట్రెస్ట్గా అక్కడ ఉన్న ఒక సీనియర్ మేనేజర్ అప్రోచ్తో ఆ కోర్స్ నేర్చుకోవడం జరిగింది. దెన్ అతను యాక్చువల్లీ ఈజ్ 10th class పాస్డ్ స్టూడెంట్. బట్ ఫైనల్లీ ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత అతను ఆ కంపెనీలో ఇప్పుడు సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకున్న ప్యాషన్, మీకున్న లాజికల్ థింకింగ్, మీకున్న సాఫ్ట్ స్కిల్స్ అండ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద సాఫ్ట్వేర్ కోర్స్ అనేది మీకు హైలైట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ దట్ ఎనీబడీ క్యాన్ లెర్న్ ద సాఫ్ట్వేర్ కోర్స్. బట్ మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకోకుండా కేవలం కోర్స్ కంప్లీట్ చేస్తే జాబ్ వస్తుందనే ఒక యాటిట్యూడ్ని కనుక మీరు చేంజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఎనీబడీ కెన్ లెర్న్ సాఫ్ట్వేర్ కోర్స్ అండ్ ఎవ్రీబడీ కెన్ బికమ్ ఏ ప్రోగ్రామర్, ప్రొవైడెడ్ మీకు ప్రాక్టీస్ అండ్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మీరు మా డెమో క్లాసెస్తో పాటు 2 days మేము ఫ్రీ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఈ ఫ్రీ ప్రోగ్రామింగ్ క్లాసెస్ ఫౌండేషన్లో వై మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సో దట్ ఎవరు ఏ పర్టికులర్ కోర్స్కి ఫిట్ అవుతారు అని చెప్పడం మా ప్రత్యేకత. వెల్, చూసారు కదండి, పీవీఆర్ కోడింగ్ అకాడమీలో ఎవరైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి యూ కెన్ కాంటాక్ట్, యూ కెన్ జాయిన్. For more videos like this, subscribe Big TV channel.